నమస్తే, నేను మీ ఈశ్వర్. ఈ6 న్యూస్కి స్వాగతం. వార్తల్లోని ముఖ్య అంశాలు. ఎస్సీ వర్గీకరణపై ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో తమ పార్టీ ఏకీభవించడం లేదని బీఎస్పీ అధినేత్రి, యూపీ మాజీ సీఎం మాయావతి అన్నారు. ఆమె లఖన్పూర్లో మీడియాతో మాట్లాడుతూ షెడ్యూల్ కులాలు, ఎస్సీలు, షెడ్యూల్ తెగలు, ఎస్టీలకు చెందిన వ్యక్తుల రిజర్వేషన్ల ఉపవర్గీకరణకు అనుమతించడాన్ని తమ పార్టీ ఏమాత్రం అంగీకరించలేదు అన్నారు. అఘాయిత్యాలకు ఎస్సీ, ఎస్టీ ప్రజలు ఒక సమూహంగానే ఎదుర్కొన్నారని, ఈ వర్గమంతా సమానంగానే ఎదుర్కొన్నారని, ఈ వర్గమంతా సమానంగా ఉన్నందున వర్గీకరణం చేయడం సరికాదని మాయావతి అభిప్రాయపడ్డారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణపై సుప్రీంకోర్టు గురువారం చారిత్రక తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. విద్యా సంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన రిజర్వేషన్లను ఉపవర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ అంశంపై 2004లో ఐదుగురు సభ్యులు ఇచ్చిన తీర్పును పక్కనబెట్టి విస్తృత ధర్మాసనం గురువారం 6-1 మెజార్టీతో 7 సభ్యుల ధర్మాసనం ఈ చారిత్రక తీర్పును ఇచ్చింది.